హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. మీకు లేటెస్ట్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. విత్తనాలు పెడదామని ట్రేస్ అయితే తెప్పించాను అనమాట. ఇవి 5 ట్రేస్ వచ్చాయి. క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు. మన ట్రాన్స్పరెంట్ గ్లాసెస్లో పెట్టాను కదా, ఇంకా ఇవి ఆన్లైన్లో చూసి ఇవి కొంచెం ఎక్కువ పడతాయి, తక్కువ ప్లేస్లో ఎక్కువ పెట్టుకోవచ్చు మొక్కలు అన్నీ అనేసి ఇవి తెప్పిస్తే ఇవి పల్చటి పేపర్ లాగా ఉన్నాయి అనమాట. ఒక జాగ్రత్తగా వాడితే ఒక 2-3 టైమ్స్ వస్తాయేమో అంతే. షాప్సీలో తెప్పించాను. క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు. ఈసారి బయటికి వెళ్ళినప్పుడు తీసుకొస్తాను మంచి క్వాలిటీవి. పల్చటి ఏమంటారు, పేపరే, ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు. పేపర్ లాగా ఉన్నాయి. 2 కలిపితే మందంగా ఉన్నాయి అన్నమాట. వీటికైతే హోల్స్ వచ్చాయి, అన్నిటికీ 2 హోల్స్ వచ్చాయి. ఇంకా ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అలా యూజ్ చేసుకోవచ్చు జాగ్రత్తగా వాడితే. ఇంకా మనం మామూలుగా రఫ్ అండ్ టఫ్ వాడితే ఒక్కసారి కూడా పనికిరావు అనమాట. ఇదొకటి తీసుకున్నాను. అలానే వాటర్ స్ప్రే చేద్దామంటే పాతది పాడైపోయింది, ఇంకా కొత్తది ఆర్డర్ ఇచ్చాను. ఇది కూడా కొంచెం సొట్టబాడి వచ్చింది, కానీ క్వాలిటీ వైజ్గా అంతా బాగానే ఉంది. ఏదైనా పెట్టి తీసేయాలి. కొంచెం కలర్ కానివ్వండి, క్వాలిటీ వైజ్గా చెక్ చేశాను, అంతా బాగానే ఉంది. ఇప్పుడైతే ఇందులో కోకోపీట్ వేసి కొన్ని విత్తనాలు, లాస్ట్ టైం కొన్ని విత్తనాలు వేసాను కదా, ఇప్పుడు కొన్ని విత్తనాలు వేస్తాను. ఈ విత్తనాలు కూడా సేమ్ షాప్సీలోనే ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఇవి వచ్చేసి 149కి 50 వెరైటీస్ వచ్చాయి. కొన్ని వేసాను లాస్ట్ టైము, 6 ప్యాకెట్స్ ఏమో యూజ్ చేశాను. ఇప్పుడు ఇంకొన్ని వేస్తాను. ఇప్పుడు వానలు పడుతున్నాయి కాబట్టి ఇంకా మంచి టైం ఇది. పెట్టుకుంటాం ఇది. ఇట్లా మనం విత్తనాలు పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే కోకోపీట్ వేసుకొని ఒక లేయర్ అయితే పెట్టేసాము, వీటిలో విత్తనాలు వేసాము. ఇప్పుడు సెకండ్ దాంట్లో చూపిస్తాను. ఇట్లా కొంచెం కోకోపీట్ వేసుకొని కొంచెం గ్యాప్ వదులుకోవాలి మనం విత్తనాలు వేసి క్లోజ్ చేయడానికి. సో ఇప్పుడు ఇవి లాంగ్ బ్రింజాల్ అన్నమాట. ఒక 4-5 ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కోకోపీట్ ఎందుకంటే ఇది మనకు గట్టిగా పట్టుకోదు. మట్టి అయితే మనకు గట్టిగా అయిపోయి వేర్లకి ప్రాబ్లం అవుతుంది అనమాట, మొలకలు రావడానికి. ఇంకా కోకోపీట్ తోటి అయితే మనకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో మిగిలిన విత్తనాలన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసేస్తున్నా. ఇవన్నీ కూడా లాంగ్ బ్రింజాలే ఇప్పటి వరకు పెట్టినవి. ఇందులో ఎన్ని వస్తాయో చూడాలి. సో ఇలా ఫిల్ చేసుకొని ఇంకా మనం దీంతో వాటర్ స్ప్రే చేసుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ పోయకూడదు, మళ్ళీ మొలకలు అనేవి చచ్చిపోతాయి. సో కొంచెం కొంచెంగా స్ప్రే చేసుకుంటే మనకు వచ్చేస్తాయి ఒక 4-5 డేస్లో మొలకలు అన్నీ కూడా. నెక్స్ట్ మొలకలు వచ్చాక కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్గా చూపిస్తాను. ఇప్పుడైతే ఈ విత్తనాలన్నీ కూడా వీటన్నిటిలో నాటుతాను. నాటిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్గా చూపిస్తాను మళ్ళీ. ఫస్ట్ కోకోపీట్ వేయాలి. ఫస్ట్ ఇట్లా ఫస్ట్ పాలకూర వేస్తాం. మరి ఫస్ట్ కోకోపీట్ వేయాలి. కటెండర్ అంటే ఏంటి? పాలకంటే పాలకూర, కటెండర్ అంటే ఏమో లేదు. అన్ని సైంటిఫిక్ నేమ్స్ ఉన్నాయి వీటి మీద. సైంటిఫిక్ నేమ్స్ మనకేమో అర్థం కాదు. గూగుల్లో సెర్చ్ చేసుకొని చూసుకుంటున్నాం అనమాట, ఇది ఏం చెట్టు ఇది ఏం చెట్టు అని. కొన్ని అయితే ఇప్పటి వరకు చూడని కూడా చూడలేదు. కొన్ని వచ్చినాయి, ఆ మొక్కలు మేము ఇప్పటిదాకా చూడలేదు, ఎప్పుడు కొనలేదు. అలా మొత్తం కొన్ని వేసేసాయి.
ఇందులో మటుకు ఫ్రెంచ్ బీన్స్ వేస్తున్నా. అన్ని సైంటిఫిక్ నేమ్స్ తోటి వస్తే మనకి ఏమర్థం అవుతుంది? మనం రెగ్యులర్ వాడకంలో ఏదైతే నేమ్ ఉందో అది పెడితే మనకేమన్నా అర్థమవుతుంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టం వచ్చిన నేమ్స్ పెట్టారు. ఇంకోటి పేపర్ లాస్ట్ గుర్తుగా ఇట్లా పెట్టేసి పిల్లలు వచ్చినాక వీటికి ఐస్ క్రీమ్ స్టిక్స్ రాసి పెడతారు. మా పిల్లలు మంచిగా ఏదేదో గుర్తుగా ఐస్ క్రీమ్ స్టిక్ రాసి లాస్ట్లో పెడతారు. చాలా బాగా చేస్తారు ఆ వర్క్ అయితే. వాళ్ళకి కూడా అట్లా పెట్టేసి అలా అయినా అని గుర్తుంటుంది. పెద్దోడు చిన్నోడు ఇద్దరు వచ్చి దానిపైన వేసి ఇట్లా కవర్ చేసి ఇద్దరు సగం సగం రాస్తారు. ఏ ప్లాంట్ ఏందనేది అర్థమవుతుంది. చిన్న చిన్న ఐస్ క్రీమ్ స్టిక్స్ తోటి రాసి పెట్టేస్తారు. ఇది మల్బార్ స్పినచ్ అంట. ఇది కూడా పాలకూర. మళ్ళీ స్పినచ్ అంటే పాలకూరనే కదా? పాలకూర. ఎన్ని రకాల పాలకూరలు ఉన్నాయి? మలబార్ స్పినచ్ ఇల్లు వేసేస్తాయి. ఇక్కడ 4 ఖాళీ అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం మనకు అయితే ప్లాంటేషన్ అయితే అయిపోయింది. అన్నిట్లో విత్తనాలు పెట్టేసి ఇవి గుర్తులు పెట్టాము. నెక్స్ట్ మా పిల్లలు వచ్చాక ఐస్ క్రీమ్ స్టిక్స్ లో ఏది అని పెడతారు. ఐస్ క్రీమ్ స్టిక్స్ లాస్ట్ వీడియోలో చూపెట్టాను కదా, ట్రాన్స్పరెంట్ గ్లాస్ లో అలానే చేస్తారు. ఇంకా సో ఇవన్నీ కూడా 2.5 ట్రేస్ లో అయితే వచ్చాయి. ఇవి ఎన్ని డేస్ లో పెరుగుతాయి ఏంటి అనేది కంప్లీట్ నెక్స్ట్ వీడియోస్ లో కూడా వస్తాయి అన్నమాట. ఇంక ఈరోజు మా హస్బెండ్ కి హాలిడే, ఇంకా మొన్నేమో మా పిల్లలకి హాలిడే, వాళ్ళు వచ్చారు. ఈరోజు మా హస్బెండ్కి హాలిడే. అందరికీ గార్డెనింగ్ ఇష్టం అన్నమాట మా ఇంట్లో. సో ఈ మొక్కలు ఎలా పెరుగుతాయి, ఏమేమి వస్తాయి, పూలు పండ్లు కాయలు అన్నీ కూడా నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ వీడియోలో ఏమేమి ప్లాంట్స్ తెచ్చాము? లైవ్ ప్లాంట్స్, సపోటా ఉంది, జామ చెట్టు. ఒక జామ చెట్టు ఆల్రెడీ రిపోర్ట్ చేసేసాము, ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఇది ఇంకోటి నిమ్మకాయ తెచ్చాను. నిమ్మకాయ పెట్టాలి, తొందరగా పెట్టాలి. కొంచెం అది సాయిల్ లూజ్ గా ఉంది. సో ఆ సాయిల్ ఒక రిపోర్ట్ చేస్తే ఒక పెద్ద పాట్ తీసుకురావాలి, తీసుకొచ్చి రిపోర్ట్ చేయాలి. ఇంకోటి మామిడి చెట్టు ఒకటి పెట్టాము. చిన్నప్పుడే కాయలు వస్తాయంట, అది వెతికి తీసుకొచ్చి మేము అంతటా చాలా ఎతికినాక దొరికినాయి మాకు. ఒక మామిడి చెట్టు, సపోటా, నిమ్మ చెట్టు, ఇంకోటి ఏదో ఉంది. అలా కొన్ని లైఫ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అవి ఎలా రిపోర్ట్ చేస్తాము, హైబ్రిడ్ ఎలా ఉంటాయి అనేది కూడా కంప్లీట్గా చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అస్సలు మిస్ కావద్దు. ఇంకోటి గార్డెన్ మొత్తం క్లీన్ చేసాం కదా, అవి కూడా చూపిద్దాం. నెక్స్ట్ ఏ పాట్స్ పెట్టాం. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, మిస్ కాకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే కొట్టండి, లైక్ చేయండి, వీడియో వస్తూ ఉంటాయి. Thank you so much for watching. See you next video. Bye.